నమస్కారం. మార్కెట్స్ కాస్త అటూ ఇటూగా ఉన్నప్పటికీ సడన్గా ఒక మిడ్ క్యాప్ స్టాక్ ఏకంగా 10% అప్పర్ సర్క్యూట్ను హిట్ అయింది. అది 32% కరెక్షన్ తర్వాత. అదే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. అసలు ఈ స్టాక్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంతలా వార్తల్లో నిలిచింది? మన ఈనాటి ఈ లోతైన విశ్లేషణలో ఈ మార్కెట్ సర్జ్ వెనుక ఉన్న అసలు కారణాలను ఏమాత్రం పక్షపాతం లేకుండా చాలా డీటెయిల్డ్గా విడమర్చి చూద్దాం. అక్షరాల 950%. ఏంటి నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. గత 5 ఏళ్లలో ఈ స్టాక్ ఇచ్చిన మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవి. కేవలం ఒక మోస్తరు స్థాయి నుంచి దాదాపు 10 పెరగడమంటే మాటలు కాదు కదా. అసలు ఈ రేంజ్ గ్రోత్ ఎలా సాధ్యమైంది? ఈ స్టాక్ మెకానిక్స్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, మరి ఈ విశ్లేషణను కేవలం ఏదో స్టాక్ హైప్లా కాకుండా ఒక పక్కా ఫండమెంటల్ అనాలిసిస్లా చేద్దాం. ముందుగా అసలు వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఆ తర్వాత రీసెంట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, కోర్ ఫండమెంటల్స్, సంస్థ బలాలు, మార్కెట్ రిస్క్లు ఇవన్నీ చూస్తూ లాస్ట్లో ఫ్యూచర్ టార్గెట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా మొదటి విభాగం, బిజినెస్ మోడల్ బ్రేక్డౌన్. అసలు ఈ గ్లోబల్ మోనోపోలీని డీకోడ్ చేద్దాం. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా వీసా అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అందిస్తున్న ఏకైక లిస్టెడ్ ఇండియన్ కంపెనీ ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. పైగా ఇప్పుడు వీళ్ళు గ్లోబల్గా టాప్ 3లో ఒకరు. ఇంత భారీ ఆపరేషన్స్ అసలు ఎలా నడుస్తాయో మనం అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీళ్లకు 2 బలమైన ఆదాయ మార్గాలున్నాయి. ఒకవైపు చూస్తే వీసా అండ్ కాన్సులర్ సర్వీసెస్. స్పెయిన్, జర్మనీ, ఇటలీ లాంటి ఏకంగా 46కు పైగా దేశాల ప్రభుత్వాలకు వీళ్లు సేవలందిస్తున్నారు. ఇక దానికి పూర్తి ఆపోజిట్గా రెండో వైపు వీళ్ల డిజిటల్ బిజినెస్, అదేనండి బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ ఉంది. ఇందులో బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ సేవలు, ఈ గవర్నెన్స్, లోన్ డిస్ట్రిబ్యూషన్ లాంటివి వస్తాయి. దీనికి తోడుగా రీసెంట్గా ఆడిఫిడెలిస్ సొల్యూషన్స్ని కొనేసి డిజిటల్ స్పేస్లో మరింత ఫాస్ట్గా దూసుకుపోతున్నారు. ఈ 2 మార్గాలు కలిసి ఒక సాలిడ్ ఫౌండేషన్ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక మన రెండో విభాగం, బ్లాక్ బస్టర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. స్టాక్ ధర సడన్గా ఎందుకు రాకెట్లా దూసుకెళ్లిందంటే దానికి అసలు కారణం ఈ Q4 మరియు ఫుల్ ఇయర్ నంబర్సే. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ను లెక్క చేయకుండా బద్దలు కొట్టిన రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంపెనీ గ్రోత్ ఏ రేంజ్లో ఉందో ఈ నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. రీసెంట్ క్వార్టర్ ఆదాయం 814 కోట్ల రూపాయల పైమాటే. ఇక పూర్తి సంవత్సరానికి చూసుకుంటే ఏకంగా 2998 కోట్లకు చేరుకుంది. నెట్ ప్రాఫిట్ కూడా 723 కోట్లతో ఆల్ టైమ్ హైలో రికార్డయింది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. వీళ్ల డిజిటల్ రెవెన్యూలో అక్షరాల 114% జంప్ కనిపించింది. అలాగే 44 లక్షల వీసా అప్లికేషన్లను ప్రాసెస్ చేసి 40.1% వీసా ఎబిటా మార్జిన్లను సాధించారు. ఆ పైన బోర్డు 50 పైసల డివిడెండ్ కూడా ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, నంబర్స్ అయితే అద్దిరిపోయే. కానీ ఇంతటి బ్లాక్ బస్టర్ గ్రోత్కు తగ్గట్లుగా వాల్యుయేషన్ ఉందా? ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మన మూడో విభాగం, కో ఫండమెంటల్స్ అండ్ వాల్యుయేషన్ కాంటెక్స్ట్. జనరల్గా ఇలాంటి భారీ గ్రోత్ ఉన్న కంపెనీల వాల్యుయేషన్స్ ఆకాశాన్ని తాకుతుంటాయి కదా. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. సుమారు 11,800 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పీఈ రేషియో కేవలం 15.7 దగ్గరే ఉంది. అదే ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీటర్ టీబీఓటెక్ పీఈ ఏకంగా 54 దగ్గర ట్రేడ్ అవుతోంది. అర్థమవుతోందా? అంటే ఈ స్టాక్ ఇండస్ట్రీ యావరేజ్ కంటే దాదాపు 27% డీప్ డిస్కౌంట్లో దొరుకుతోందన్నమాట. ఒక వాల్యూ ఇన్వెస్టర్కి ఈ పాయింట్ ఎంత కిక్కిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక క్యాపిటల్ ఎఫిషియన్సీ విషయానికొస్తే మేనేజ్మెంట్ తమ పెట్టుబడుల మీద రాబడులు ఎలా తెస్తుందో చూడండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసీఈ 29.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ ఏకంగా 32.7%గా ఉంది. నంబర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి కదూ. దీనికి తోడు ప్రమోటర్ల చేతిలో 70.3% సాలిడ్ హోల్డింగ్ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అందులో ఒక్క షేర్ కూడా ప్లెడ్జ్ చేసిలేదు, అంటే తాకట్టు పెట్టలేదు. కంపెనీ మీద ప్రమోటర్లకున్న అపారమైన నమ్మకానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి? ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే వాళ్ల డెట్ టు ఈక్విటీ రేషియో. అది కేవలం 0.19 మాత్రమే. అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది దాదాపుగా ఒక డెట్ ఫ్రీ కంపెనీ. అసలే ఇప్పుడున్న హై ఇంట్రెస్ట్ రేట్ల కాలంలో ఇలాంటి క్లీన్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడం అంటే కంపెనీ చుట్టూ ఒక పెద్ద రక్షణ కవచం ఉన్నట్లే లెక్క. సరే, ఇప్పటి వరకు అంతా పాజిటివ్గానే చూశాం. కానీ మన విశ్లేషణ ఎప్పుడూ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అందుకే 4 మరియు 5 విభాగాల్లోకి ఎంటర్ అవుతున్నాం. అవే సంస్థ బలాలు మరియు మార్కెట్ రిస్కులు. గుడ్ అండ్ బ్యాడ్ రెండింటినీ ఒకే త్రాసులో పెట్టి తూకం వేద్దాం. ముందుగా పాజిటివ్ సైడ్ చూస్తే వాళ్ల ఆపరేషనల్ స్ట్రెంగ్త్స్ చాలా స్ట్రాంగ్.
ఫస్ట్ పాయింట్ వాళ్ళ అసెట్ లైట్ మోడల్. వీసా కేంద్రాల కోసం వాళ్ళు భారీగా ఖర్చు పెట్టి బిల్డింగులు కొనరు, సింపుల్గా లీజుకు తీసుకుంటారు. సో క్యాపిటల్ ఖర్చు చాలా తక్కువ. సెకండ్ పాయింట్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. రీసెంట్గా ఎడాటా కొనుగోలు చేశారు. కజకిస్తాన్, లెబనాన్, కెన్యా లాంటి చోట్ల కొత్త కాంట్రాక్టులు పట్టేశారు. భవిష్యత్లో $1 బిలియన్ టెండర్ల పైప్లైన్ రెడీగా ఉంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఏకంగా 1434 కోట్ల రూపాయల భారీ నెట్వర్క్తో ఉన్న క్యాష్ రిజర్వ్స్. ఫ్యూచర్లో మరేదైనా కంపెనీని కొనాలన్నా వీళ్ల దగ్గర కావాల్సినంత ఫండ్స్ ఉన్నాయి. కానీ కాయిన్కి రెండో వైపు కూడా చూడాలి కదా. వాస్తవ ప్రపంచంలో ఉన్న రిస్కులేంటో కూడా మనం గమనించాలి. వాటిలో అతిపెద్ద రిస్క్ జియోపొలిటికల్ టెన్షన్స్, అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. మిడిలీస్ట్లో ఘర్షణలు జరిగినా లేదా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా జనాలు విదేశీ ప్రయాణాలు తగ్గిస్తారు. అది డైరెక్ట్గా వీళ్ల బిజినెస్ను హిట్ చేస్తుంది. సెకండ్ రిస్క్ ప్రభుత్వాలపై ఆధారపడటం. కాంట్రాక్ట్లు ఎప్పటికప్పుడు రెన్యువల్ కావాలి, లేదంటే VFS గ్లోబల్ లాంటి టఫ్ కాంపిటీటర్స్ ఆ కాంట్రాక్ట్ను ఎగలేసుకుపోవచ్చు. ఇక థర్డ్ రిస్క్ ఏంటంటే మార్జిన్ల ఒత్తిడి. వీళ్ల డిజిటల్ బిజినెస్ సూపర్ ఫాస్ట్గా పెరుగుతున్నప్పటికీ అందులో వచ్చే లాభాల మార్జిన్లు వీసా బిజినెస్తో పోలిస్తే కాస్త తక్కువే. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రిస్కులను ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇక మన ఆఖరి విభాగం ఫ్యూచర్ టార్గెట్స్ అండ్ అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. భవిష్యత్తు కోసం మేనేజ్మెంట్ ఏమనుకుంటోంది, బ్రోకరేజ్ సంస్థలు ఏ నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఇప్పుడు నిశితంగా చూద్దాం. లేటెస్ట్ ఎర్నింగ్స్ కాల్లో కంపెనీ జాయింట్ MD శిఖర్ అగర్వాల్ ఇచ్చిన గైడెన్స్ వింటే ఎవరికైనా కాన్ఫిడెన్స్ వస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే FY27 కోసం వాళ్లు ఏకంగా 20-25% రెవెన్యూ గ్రోత్ని టార్గెట్గా పెట్టుకున్నారు. గ్లోబల్గా ఇన్ని రకాల సమస్యలు, అనిశ్చితులు ఉన్నప్పటికీ ఇలాంటి ఒక సాలిడ్ టార్గెట్ ఇవ్వడం చూస్తుంటే వాళ్ల బిజినెస్ మోడల్ మీద వాళ్ళకెంత నమ్మకముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్న స్టాక్కి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి టార్గెట్స్ ఇస్తున్నారు? స్టాక్ తన 52 వారాల హై అయిన $422 నుంచి కాస్త కరెక్ట్ అయి ప్రస్తుతం $287 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే వీళ్ళ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ చూసి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలన్నీ సగటున $389 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. ఒకవేళ అంతా వాళ్లనుకున్నట్లే జరిగితే, అంటే బుల్ కేస్ సినారియోలో అది ఏకంగా $478 కూడా వెళ్లొచ్చు అని అంచనా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ మోడల్స్ ప్రకారం చూస్తే ప్రస్తుత ధర నుంచి దాదాపు 35-50% అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తోందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. సో ఇదండి విషయం. ముగించే ముందు మీకోసం ఒక ముఖ్యమైన ప్రశ్న. అద్భుతమైన ఫండమెంటల్స్, సూపర్బ్ మార్జిన్స్ ఉన్న ఒక గ్లోబల్ మోనోపాలీ బిజినెస్ ఇది. కానీ జియోపొలిటికల్ ఇష్యూస్కి చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది. మరి ఇలాంటి స్టాక్ ఒక దీర్ఘకాలిక వృద్ధి పోర్ట్ఫోలియోలో సెట్ అవుతుందా? ఒకవైపు సాలిడ్ గ్రోత్, మరోవైపు గ్లోబల్ మ్యాక్రో రిస్కులు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని ఒక కంక్లూజన్కి రావాల్సింది మీరే. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మీకు ఈ కంపెనీపై ఒక స్పష్టమైన వాస్తవిక దృక్కోణం లభించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.